కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ విషయంలో సీజేపీ నేతల ఒత్తిడి ఫలించింది. జంతర్ మంతర్ దగ్గర యువత ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే కేంద్రంతో మూడో విడత చర్చలు జరపడంలో అర్థం లేదని సీజేపీ ప్రతినిధులు కుండబద్దలు కొట్టి చెప్పారు. దీంతో కేంద్ర మంత్రి దిగి వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో చర్చలకు సానుకూల మార్గం సుగమమైనట్టయింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ విషయంలో సీజేపీ నేతల ఒత్తిడి ఫలించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్ సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏదైతే గత 30 రోజులుగా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్తో ఏదైతే సీజేపీ ఆందోళన చేస్తుందో దానికి తగిన విజయం అనేది చూస్తున్నాం. అదే అనంతరం రాజీనామా ఇవాళ మధ్యాహ్నానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, రాజీనామా చేసిన అనంతరం సిజేపీ అధినేత మాట్లాడుతూ ఇది విద్యార్థుల విజయము, ఈ విజయం ఇద్దరితో ఆగదు, మరింత ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకుంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది ఆయన మాటలో మనం వ్యక్తమవుతుంది. కాబట్టి ఏదైతే సిజేపీ ఏదైతే ఆందోళన చేస్తుందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దానికి ప్రతిఫలం ఇవాళ చూస్తున్నాం. విద్యార్థులు అయితే యువత తలుచుకుంటే విజయం ఏ విధంగా ఉంటుంది, ఎలా ఎంతైనా విజయం సాధించే అవకాశం ఉంటుంది, ప్రభుత్వాలు తల వంచే అవకాశం ఉంది, ప్రభుత్వాలపై ఒత్తిడి వేస్తే ప్రభుత్వం దిగువచ్చి తమ సమస్యలు ఏవైతే ఉంటే దాని సమస్యల పరిష్కారం కోసం పని చేస్తారనేది కూడా ప్రధానంగా మనకి ఈ ఉద్దాంతం అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో ఏదైతే ఇప్పటి వరకు జరిగిన పరిణామాల వద్ద దీనికి సంబంధించి ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అనంతరం చూసినాము అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావడం, అనంతరం ఇతర అమిత్ షాతో మళ్ళీ జేపీ నడ్డా ఇతర మంత్రుల సమావేశం, అనంతరం బీజేపీ నేతలతో కూడా సమావేశం జరిగే అవకాశం అయితే ఉంది. ఈ సమావేశాల అనంతరం ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సిజేపీ ఆందోళన పిలుపునో ఇవాళ కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలుపునేమో, అదే విధంగా సోమవారం నుంచి మన పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రధానమైన కొన్ని కీలక బిల్లులు కేంద్ర ప్రభుత్వం కొన్ని బిల్లులు ప్రవేశపెడుతుంది. వాటికి మద్దతు కావాలంటే ఈ పార్లమెంట్ సజావుగా జరగాలి, అదేవిధంగా దేశంలో అల్లర్లు లేకుండా ఆందోళన లేకుండా ఉండాలనేది ప్రధాన ధ్యేయంతో ఏదైతే దేశవ్యాప్తంగా ఆందోళన ఢిల్లీకి పరిమితమైన మొన్నటి వరకు ఢిల్లీకి పరిమితమైన ఆందోళన ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కూడా బీజేపీకి మద్దతుగా ఆందోళన చేయడం, అదేవిధంగా మద్దతుగా చాలా మంది మద్దతు పలుకుతున్నారు. ఇటు సినీ రంగానికి, రాజకీయ రంగానికి, పారిశ్రామిక రంగానికి చెందిన వారితో పాటుగా సొంత పార్టీ బీజేపీకి చెందిన సొంత పార్టీ నేతలు కూడా వారికి మద్దతు తెలుపుతున్న పరిస్థితులు చూసినట్లయితే దానికి సంబంధించి ఇది తీవ్రతం అవుతుంది ఉద్యమం. దీనికి సంబంధించి వెంటనే ఈ ఉద్యమాన్ని అణచివేయకుండా దీనికి ఒక మార్గం చూపించాలనే ప్రధాన డిమాండ్ ఏదైతే విద్యార్థులు చేశారో ఆ డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం తలవగ్గి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయడంతో ఇప్పుడు కూడా ఏదైతే జరిగిన పరిణామాలు అయితే మనం చూస్తున్నాం, వాటికి సంబంధించి త్వరలోనే మరి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది వైశాలి.